స్పై థ్రిల్లర్ అనేది ఒక మంచి జాన్రా. ఎందుకంటే దీనిలో ఇన్వెస్టిగేషన్ కి స్కోప్ ఉంటది, థ్రిల్ కి స్కోప్ ఉంటది, మంచి వరల్డ్ బిల్డింగ్ కి స్కోప్ ఉంటది, మనకి చూసేటప్పుడు కూడా ఎంగేజింగ్ ఉంటది సినిమా. సో కొత్త హీరోలు, అప్కమింగ్ యాక్టర్స్ లేదా టెక్నీషియన్స్, డైరెక్టర్స్ స్పై థ్రిల్లర్ జాన్రాని చూస్ చేసుకున్నప్పుడు ఒక ఎంగేజింగ్ ప్రోడక్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటది. సో ఇదే థింకింగ్ తో ఒక సినిమా వస్తున్నది, చైనా పీస్. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది. డిఫెన్స్ ఇస్రోకి సంబంధించిన ఒక సీక్రెట్ అనేది దొంగలించబడ్డది. దాంట్లో మన హీరో ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, దీనిలో ఏమైనా మిస్టేక్ అండ్ ఐడెంటిటీ జోన్ ఉందా, లేకపోతే ఏమైనా ట్విస్ట్ ఉందా, అవన్నీ మనకి ఇంకా సినిమా చూసిన తర్వాతనే తెలుస్తాయి. బట్ ఈ స్పై థ్రిల్లర్ జాన్రాలో కామెడీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంటది. ఎఫెక్టివ్ గా వాడుకుంటే చాలా మంచి ప్రోడక్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటది. ఈ ఇంగ్లీష్ సినిమాల్లో కింగ్స్ మెన్ సిరీస్, మన తెలుగులో గూఢచారి ఆల్రెడీ వచ్చినాయి. మంచి సక్సెస్ఫుల్ ఎంగేజింగ్ సినిమాలు కూడా అయినాయి. సో సిమిలర్లీ చైనా పీస్ లో కూడా స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. టీజర్ లో చాలా పోర్షన్స్ డెడికేటెడ్ టు కామెడీ ఉన్నాయి. సో ఓవరాల్ న్యూ కమర్స్, మంచి ఐడియా, ఎంగేజింగ్ జాన్రా. సో ఈ టీజర్ అయితే టీజ్ చేసింది, నన్ను ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. సో డెఫినెట్లీ చైనా పీస్ ని ట్రాక్ చేద్దాం, మనము ట్రైలర్ ని చూద్దాము, రిలీజ్ అయిన తర్వాత సినిమా కూడా చూద్దాం. ఎందుకంటే యంగ్ బ్లడ్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ రావాల్సిన హై టైం ఇది. తెలుగు సినిమా నీడ్స్ యంగ్ బ్లడ్. సో హోప్ఫుల్లీ చైనా పీస్ ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సినిమా రిలీజ్ అయినాక మన సపోర్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేద్దాం. చైనా పీస్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్.